ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుదత్తాత్రేయ నమః. ఓం శ్రీ లక్ష్మీనారాయణాయ నమః. 24 ఫిబ్రవరి 2026 మంగళవారం యొక్క దిన విశేషము మరియు పంచాంగము. దిన విశేషం ఏంటంటే, రేపు ఉదయం ముహూర్తానికి మంగళవారం సప్తమి ఉంది. సప్తమి తర్వాత అష్టమి ఉంది. సప్తమితో కూడుకున్న అష్టమి మంగళవారం. జాగ్రత్త వినండి. ఎవరికైతే సంతానం అవ్వట్లేదు, ఆలస్యం అవుతుంది అనుకున్న వాళ్ళందరూ కూడా మధ్యాహ్నం 12 గంటలలోపు అందుబాటులో ఉన్నటువంటి పుట్ట దగ్గరికి వెళ్ళి దానికి 9 సార్లు 9 చెంబులతో నీళ్లు వేసి దాని లోపల కొన్ని పాలు, కొంచెం చక్కెర వేసి ఒక అగరబత్తి పెట్టి చిన్న దీపం పెట్టేస్తారండి. మీకు నెల తిరిగేలోపు ఒక మంచి శుభవార్త చెప్పే అవకాశం ఉంది. చాలా చిన్న విషయము, కానీ శ్రద్ధగా చేయండి, ఖచ్చితంగా లాభం జరిగే అవకాశము ఉంది. పంచాంగం ఏమిటంటే, స్వస్తి శ్రీ విశ్వవసునామ సంవత్సరము, ఉత్తరాయణము, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసము. ఈరోజు బ్రాహ్మీ ముహూర్తము తెల్లవారి 4:23 నుంచి 5:13 వరకు బ్రాహ్మీ ముహూర్తము. సూర్యోదయం ఉదయం 6:23, సూర్యాస్తమయము సాయంత్రం 5:58. అయితే ఈరోజు తిథి శుద్ధ సప్తమి ఉదయం 7:42 వరకు ఉంటుంది. తదుపరి అష్టమి ఇది తెల్లవారి 5:19 వరకు ఉంటుంది. ఆ తర్వాత వారము ఇది కుజవాసర అన్నారు. నక్షత్రము కృత్తికా నక్షత్రము ఇది మధ్యాహ్నం 3:53 వరకు ఉంటుంది. దాని తర్వాత రోహిణి వస్తుంది. యోగము ఐంద్రం యోగము ఇది ఉదయము 8:22 వరకు ఉంటుంది. దాని తర్వాత మీకు వైధృతి అనేటువంటి యోగము వస్తుంది. దాని తర్వాత కరణము ఇది వణజకరణము ఉదయం 7:42 వరకు ఉంటుంది. దాని తర్వాత భద్ర అనేటువంటి కరణం వస్తుంది. ఇది సాయంత్రం 6:37 వరకు ఉంటుంది. ఆ తర్వాత మీకు శుభ సమయము ఉదయము 8:19 నుంచి 8:41 వరకు ఉంటుంది. దాని తర్వాత అయితే ఈరోజు రాహుకాలము మధ్యాహ్నము 3 గంటల నుంచి సాయంత్రం 4:30 వరకు ఉంటుంది. దాని తర్వాత యమగండము ఇది ఉదయం 9 నుంచి 10:30 వరకు ఉంటుంది ఉదయము. దాని తర్వాత దుర్ముహూర్తము ఇది ఉదయం 8:42 నుంచి ఉదయం 9:28 వరకు ఉంటుంది. వర్జము పెద్దగా లేదు. అమృత గడియలు మధ్యాహ్నం 1:39 నుంచి మధ్యాహ్నం 3:08 వరకు ఉంటుంది. ఈ విషయాన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.